వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అయితే ఇప్పుడు నేను ఎక్కడున్నానో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. నా ఫేవరెట్ సిటీ, నేను పుట్టిన సిటీ వైజాగ్. సో కరెక్ట్గా అయితే నోవోటల్ ఎదురుగుండా ఉన్నాను. ఈ రోజు ఎందుకో చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంది. బీచ్ రోడ్కి వస్తేనే అదొక రకమైన ఎక్సైట్మెంట్. సో ఈరోజు మొక్కజొన్న పొత్తు తినాలని ఉంది. అయితే మొక్కజొన్న పొత్తు తినడమే కాదు, తినేసిన తర్వాత ఆ ఆంటీని కానీ అంకుల్ని కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళని కొంచెం ఇరిటేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంది ఎందుకు ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా సినిమాలు. సో ఇరిటేట్ చేసి వాళ్ళకి ఈ రోజు ఎంతైతే బిజినెస్ అవుతుందో ఆ బిజినెస్కి తగ్గట్టు అమౌంట్ నేను ఇద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఈ రోజు కొంచెం హ్యాపీగా ఉంది. నాకు కొంచెం డబ్బులు వచ్చాయి. సో అందులో నేను ఏదైనా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను గైస్. చూద్దాం ఈరోజు ఎవరైతే మనకి ఇరిటేట్ అయ్యే ఆంటీ కానీ అంకుల్ కానీ ఎవరో చూద్దాం. వెరీ మచ్ ఎక్సైటెడ్. కమ్ ఆన్ లెట్స్ గో. వర్కౌట్ అవుతుంది కాదు అసలు. చూడు, రోహిణి నాగసత్యం, రోహిణి పేరు కూడా వాడేద్దాం. మధ్యలో నా పేరు ఎందుకు తెచ్చా? పరబ్రహ్మం పని మొదలు పెడదామా. వాళ్ళ కోసం వెయిట్ చేద్దామా, మనం తినేద్దామా? తినేద్దాం, ఆకలి వేస్తుంది. తినలే కదా మధ్యాహ్నం నుంచి. పావు ఎంతమ్మా? 30. అదేంటి ఎందుకమ్మా? ఊరుకోండి అమ్మా. 10 రూపాయలే హైదరాబాద్ లో. హైదరాబాద్ లో 10 రూపాయలే. ఊరుకోండి, 30 రూపాయలు ఏంటి? లేదు లేదు, 30 రూపాయలకి అయితే అవ్వదు. మేము గాజువాక నుంచి వచ్చాం తినడానికి. హైదరాబాద్ నుంచి ఇంకో కార్ అయితే హైదరాబాద్ నుంచి వస్తుంది. ఎందుకమ్మా అలా అంటారు? నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు. మనం కరెక్ట్ ఇంటి దగ్గరికి ఆకలిస్తుందమ్మా. ఫ్రీగిస్తారా? ఎన్ని? ఒక 5 ఇస్తారా? అయ్యయ్యో, ప్రేమ. వైజాగ్ వాళ్ళు అంటే ఏదైనా మంచోళ్ళు రా. ఊరంటే ఊరు. మనుషులు మంచోడ్రా, మనిషి అంటేనే మంచోడు. అమ్మ ఈవిడ కూడా వైజాగ్ అమ్మా. నన్ను ఒకదాన్ని అంటే వెనకాల ఉన్నాడు అమ్మమ్మ కూడా. ఒరే చారీ, నువ్వు కొంచెం నోటితోలు తగ్గించాలరా. ఎందుకు రాదు? ఎందుకు రాదు? మీకు ఎంత కమ్ముతున్నారు? కొత్త ఎంత? 3 రూపీసా? ఎంతకి నిజం చెప్పండి. 30 రూపాయలా? 30 రూపాయలకి ఎలా తింటున్నారే? 10 రూపాయలు పోతే 20 రూపాయలు ప్రాఫిట్ వెళ్ళిపోతుంది. రోజుకి ఎన్ని అమ్ముతారంటే యావరేజ్ గా? 100, 50 మధ్యలో 50 ఉన్నాయి కదా. అంటే ఎంత వస్తుంది అప్పుడు? 3000 వచ్చేస్తాయి మరి కాదు? 3000 వస్తా ఆంటీ బీచ్ దగ్గరికి ఎందుకు ఉంటది? అంటే మనకి ఇదే నా బిజినెస్, ఏమైనా సైడ్ బిజినెస్ ఉన్నాయి? ఓన్లీ 10 రూపాయలే. 10 రూపాయలే. ఇది రాయమని నువ్వు అడిగావా? ఏంటమ్మా? మీరు 10 రూపాయలు అయితే నేను తీసుకుంటాను. ఫ్రీగా ఇస్తానన్నారుగా. అలాగొద్దు, తిని సెలుపు. ఏమి ఎందుకలా? అంటే బాగుందా? అంటే బాగుందా? లేతగా ఉంది. అబ్బా, నువ్వు తింటుంటే నాకు ఆకలిస్తుంది. నాకు కూడా ఒకటి ఇవ్వండి. అయితే మీకు పిల్లలు ఎవరు లేరా? ఎవరికి? ఇద్దరికి అయిపోయినా? అయ్యా, ఒకరు కూడా సింగిల్ గా లేరా? అచ్చా, నేను సింగిల్ గా ఉండిపోయానే. ఒకసారి కూడా అవ్వలేదు పెళ్ళి. పెళ్ళి ఒకసారి అవుతుంది రా జాంకాయ. అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. ఇది ఎందుకు రాశారా అంటే ఇది నేను తిన్ను. ఈ పైన ఏదో రాశారు కదా, బాగుంటుంది దాంతో. అచ్చా, నేను అడిగానా? నన్ను అడగాలి కదా నాకు ఇది కావాలా వద్దా అని. అరుస్తున్నాడు భయ్యుడు. నేను ఉన్నాను కదా. ఉప్పు కారం చాలా షుగర్ ఉంది ఇవిడకి. ఏం మాట్లాడుతున్నారా? బాబోయ్, ఇందులో చాలా ఉప్పు ఉందా అంటే నేను తినలేకపోతున్నాను. ఇది ఏదో చేయండి దీన్ని. అచ్చా, ఆకెట్టు తుడిచేసి
బాబోయ్ అందుకే కదా రెచ్చగొట్టాను వాడికి. ఎలా తినేస్తాను? ఉప్పు ఎక్కువ ఉంది ఇందులో. కొంచెం ఒకటి తిని చూడండి ఆంటీ ఎలాగుందో. కలుపుకొని కాదు కింద ఆకు పెట్టలేదేమి? అచ్చా ఇదేంటి అందరికి ఆకు ఇచ్చి నాకు ఆకు ఇవ్వకపోతున్నాను డబ్బులు. ఓ లబ్బో చప్పగా ఉందా అంటే ఉప్పు లేదు కారం లేదు ఇందులోని. అలాగే ఉండాల. ఉప్పు కారం ఏదో రాయండి మరి చప్పుకుంది. అచ్చా మరి అది ఎక్కువ ఉంది. ఇందాకేమో ఎక్కువ వేస్తారు ఇప్పుడేమో అసలు సరిపోవట్లేదు. అట్లా అంటలేదు నేను. ఇప్పుడు మీ చేతితో నిమ్మకాయతో ఇలా రాస్తారు కదా ఆంటీ అట్లా చెప్పకుండా ఉప్పు ఉన్నారు. ఉప్పు అన్నదని తుడిచేసాను. వాళ్ళు ఇప్పుడు చెప్పకుండా అంటున్నారు. స్పీడ్ కానీ పోతే చప్పగా ఎందుకుంటారు, తీయగా ఉంటది కానీ. అవును కానీ చాలా చప్పకుంది. ఇదే ఇప్పుడు ఏం రాశారు నిమ్మకాయ? ఈసారి బీచ్ లో ముంచిస్తుందంట. ఆంటీ ఏంటిది? వీడియో ఆన్ చేయి. ఆంటీ మీద రివ్యూ పెడదాం. తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ఇది ఒకసారి ఇటువైపు మీరు ముక్క నేను ఇరిచిస్తాను. ఇటువైపు తిని చూడండి మీరు ఒకసారి. కాదు చూడొద్దు మీరు చూడొద్దు. ఎంత తుడుస్తారు వద్దు. మీరు తిని చూడండి ఎలాగుందో. నిమ్మకాయ ఎక్కడ ఉంది? నిమ్మకాయ ఎక్కువ లేదు. అచ్చా మళ్ళీ కొత్తది ఎందుకు ఇచ్చారు? దీని మీద ఏం రాయలేదా? అబ్బో కాలిపోయింది. అబ్బో కాలిపోయింది. నిజంగానే కాలిపోయింది. వేడిగా ఉంది. నిజంగానే కాలిపోయింది. ఇప్పుడు రోజుకి ఎంత వస్తుంది? 3,000 వస్తుందా నెలకి? రోజుకి 500-1000 రూపాయలు సంపాదించుకొని మీరు అలాగే మీరు అంకులే ఉంటారా? ఇంకా మీరు ఎక్కడ ఉంటారా ఆంటీ? 6లోనా? అయితే ఏ రోజైనా మీకు ఒంటో బాగాలేదని లేకపోతే ఎప్పుడైనా ఈ రోజు వెళ్ళొద్దులే పనికి అనుకున్నప్పుడు ఏం చేస్తారు మరి? ఇంట్లో ఉంటారా? ఇంట్లో ఉంటే మరి బిజినెస్ లేదు ఎలా అవుతుంది మరి మీకు? ఇప్పుడు మేము ఒకటి చేయబోతున్నాం. ఏంటంటే మీకు ఏ రోజన్నా మీకు కాలు నొప్పులు వచ్చినా ఒళ్ళు నొప్పులు వచ్చినా ఏదైనా సరే ఈ రోజు పనికి వెళ్ళకూడదు అని అనిపించింది అనుకోండి, ఆ రోజు మీకు డబ్బులు అయ్యి మిగలాలి కదా. ఓకేనా? ఇప్పుడు మేము అందరం కలిసి మీకు గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. ఓకేనా? కళ్ళు మూసుకోండి. కళ్ళు తెరుస్తాను. ఇదిగో మీ గిఫ్ట్. 1 2 3. ఇదిగో 3000. ఊరికే మీరు ఇంత కష్టపడుతున్నారు ఈ వయసులోనే మీరు సంపాదించుకుంటున్నారు ఇంత మంచిగా. నాకు ఒక దగ్గర ఉప్పు ఎక్కువైందంటే ఇంకొకటి బేరం కూడా ఆడుకోండి. ఎంత మంచి మనసు మీది చూడండి. అందుకనే ఇది మీకు దేవుడే పంపించాడు అనుకోండి. ఓకేనా? ఈ రోజు నాకు ఈవెంట్ లో మంచిగా ఎక్కువ డబ్బులు వచ్చాయి. అందుకని ఎవరికైనా సాయం చేద్దామని అనుకున్నాను. సో మీరు కనబడ్డారు. నిజంగా మీరు చాలా మంచి మనసు అండి. లేకపోతే ఇంకొకరు అయితే గొడవపడి బయటకి చాలా మంచి నిజంగా మీరు నిజంగా చాలా బాగా కష్టపడుతున్నారు. మీ వయసు వాళ్ళు చాలా మంది, మా వయసు వాళ్ళు చాలా మంది ఖాళీగా తిరుగుతున్నారు. మీరు బాగా కష్టపడుతున్నారు కాబట్టి మాలాంటి వాళ్ళకి మీరు ఒక ఆదర్శం అని చెప్పొచ్చు. నిజంగానే మీరు చాలా గొప్ప మనసు. అలాగే నాకు చాలా సంతోషంగా సంతృప్తిగా ఉంది ఒకళ్ళు హెల్ప్ చేసామని చెప్పి. ఈ డబ్బులు దేనికైనా ఉపయోగపడతాయి అని నేను అనుకుంటున్నాను. అంకుల్ ఓకేనా? ఆంటీని బాగా చూసుకోవాలి. ఓకేనా? వెళ్ళొస్తాను. జాగ్రత్త. ఏం బాధపడద్దు. కలుద్దామమ్మా. మళ్ళీ ఇక్కడికి వస్తాం. వైజాగ్ వచ్చినప్పుడు నీళ్ళు వచ్చేస్తాయి. మిమ్మల్ని కలవడానికి వస్తాం. నా పేరు అశ్వరెడ్డి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సినిమాల్లో వస్తాయి. అయ్యో ఎందుకు ఏడుస్తున్నారా ఆంటీ? ఎందుకు ఏమని చెప్పాలనుకుంటున్నారా? ఈ ఆంటీ వైజాగ్ లో ఇక్కడ బీచ్ రోడ్ లో ఉంటారు. మీ పేరు నేను అడగడం రాజేశ్వరి ఆంటీ. ఇక్కడ ఉంటారు కరెక్ట్ గా మన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ దగ్గర. మొత్తం ఇవన్నీ దాటుకొని వచ్చేస్తే సాగర్ కన్నీ ఆపోజిట్, ఎక్వేరియం ఆపోజిట్ లోనే ఉంటారు. సో ఎవరైనా వైజాగ్ వాళ్ళు వచ్చి హెల్ప్ చేయాలనుకున్నా లేకపోతే వచ్చి మంచి మొక్కజొన్న పొత్తు తినాలంటే ఇక్కడికే వచ్చి తినండి గైస్. ఆంటీ అయితే చాలా మంచిది. ఒక దాంట్లో ఉప్పు కారం ఎక్కువ అయిపోయిందంటే ఇంకొకటి ఇచ్చింది గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. మీరు చాలా మంచి మనసు. సబ్స్క్రైబ్ చెప్పండి ప్లీజ్. సబ్స్క్రైబ్. సరే ఈ వీడియో చూసిన తర్వాత ఫాలో అవ్వండి అని చెప్పండి. ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. బాయ్. అక్కడ వీడియో రికార్డ్ అవుతుంది. బాయ్ చెప్పండి. అక్కడ కూడా బాయ్. బాయ్ బాయ్.
బాయ్ అమ్మా. బాయ్.